ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 రోజులుగా విద్యుత్ జేఏసీ పిలుపు మేరకు విధుల నిర్వహణలో నల్ల బ్యాడ్జీ పెట్టుకుని విధులు నిర్వహిస్తున్నారు. అలాగే ఈ రోజు నుండి మధ్యాహ్నం భోజన విరామంలో అన్ని సర్కిల్ ఆఫీస్ బయటకు నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిరసన మొదలు పెట్టక మునిపే పలు అంశాలపై విద్యుత్ శాఖ వారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. విద్యుత్ శాఖ అధికారులు కమిటీల పేరుతో కాలయాపన జరగడం తప్ప ఎలాంటి సమస్యలు పరిష్కారం కావడం లేదు కనుక ఇప్పుడు ఆందోళన కార్యక్రమం మొదలు పెట్టవలసి వచ్చింది అని జేఏసీ నాయకులు స్పష్టంగా తెలిపారు. రాష్ట్రంలో 26,000 పైచిలకు కాంట్రాక్టు కార్మికులు తమ రక్తమాంసాలను ధారపోసి పనిచేస్తుంటే వారికి తగినంత గుర్తింపు ఇవ్వకపోవడం, ఉద్యోగ భద్రత లేకపోవడం, సమాన పనికి సమాన వేతనం ఇవ్వకపోవడం, గతంలో ఎన్నిసార్లు దీనిపై పలు రకాల కమిటీలు వేసి కాలయాపన జరగడం తప్ప ఎలాంటి కార్యాచరణ లేదని గుర్తు చేశారు. నెరవేర్చకపోతే మా సమస్యల్ని రాష్ట్రంలో ఉన్న విద్యుత్ శాఖలో పనిచేస్తున్న వారందరూ జేఏసీ పిలుపు మేరకు రోడ్డుపైకి వచ్చి నిరసన చేస్తామని తెలియపరుస్తున్నారు. కార్యక్రమాలు చేసుకోలేక కుటుంబ సభ్యులకు భారంగా ఉంటున్న పరిస్థితులు ఈ రోజు మన కాంట్రాక్ట్ కార్మికులు చూస్తాం. ఎందుకు ఈ పరిస్థితి? ఒక కార్మికుడు ఒక విధి నిర్వహణలో కరెంటు తీగలు పట్టుకొని వాడు అంగవైకల్యం పొంది మంచాన పడి నా జీవితానికి నా కుటుంబానికి ఒక భద్రత లేదు, నేను చేసినటువంటి శ్రమతో తగినటువంటి ఫలితం లేదన్నటువంటి అడిగేటువంటి పరిస్థితిలో ఇంకా ఇన్ని సంవత్సరాలు మనం ఉన్నామంటే ఏమిటి పరిస్థితి? ఎందుకు ఈ పరిస్థితి? అందుకని మిత్రులారా, ఈ సమస్యకు పరిష్కారం ఉంది. ఆ పరిష్కారం ఒకటే, ఈ రాష్ట్రంలో ఉన్న విద్యుత్ ఉద్యోగులు కాంట్రాక్ట్ కార్మికులు ఐక్యమై అందరం కలిసికట్టుగా ఐక్య ఉద్యమాల దిశగా ఒక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి సందర్భంగా మనం చెప్పదలుచుకోవాలి. ఇప్పటికైనా కూడా యాజమాన్యం కూడా ఆలోచిస్తారు. ఎన్ని సంవత్సరాలు కాంట్రాక్ట్ కార్మికుల యొక్క శ్రమ జరిగినటువంటి ఫలితం, ఎన్ని సంవత్సరాలు కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ భద్రతను కల్పించాలని చెప్పేసి మనం యాజమాన్యం కూడా అడుగుతాం. అందుకని మిత్రులారా, ఈ సమస్య ఈ రోజు కాదు. అందుకనే ఈ దీర్ఘకాలికమైనటువంటి సమస్యకు పరిష్కారం కావాలంటే మనం గతంలో కాంట్రాక్ట్ కార్మిక సంఘాలుగా విడివిడిగా కొట్లాడాం, మనం కొంత ప్రయత్నం చేశాం. కానీ ఈరోజు రెగ్యులర్ ఉద్యోగులు చేసి పవర్ చేసి ఏదైతే పిలుపునిచ్చిందో వాళ్ళు కూడా ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులందరూ కలిసి రండి, మీరు మేము కలిసి పోరాడదాం, మీరు మేము కలిసి కొట్లాడదాం, ఈ సమస్యకు పరిష్కారం చూపిద్దామని చెప్పి కలుగుతా ఉన్నారు. అందుకనే మిత్రులారా, ఈ రోజు ఉద్యోగులు కాంట్రాక్ట్ కార్మికులు మీరు 35,000 పర్మనెంట్ ఉద్యోగులు ఉంటే కాంట్రాక్ట్ కార్మికులు 30,000 మంది ఉన్నారు. ఇప్పటికైనా కూడా యాజమాన్యం మానవత దృక్పథంతో ఆలోచించాలి. మేము అడిగేటువంటి కోరికలు తీర్చలేవి కాదు, యాజమాన్యం ఖచ్చితంగా తీర్చేటువంటి కోరికలు. ఈ 35,000 మంది మొత్తం 60,000 మంది విజయవాడ నగరానికి విజయవాడ నగరంలో రామోజీ రోడ్డు నుంచి గుణదల పడవల రోడ్డు మీద మేమందరం మీద కూర్చునేటువంటి పరిస్థితి వస్తే యాజమాన్యం తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా యాజమాన్యం తెలియజేస్తున్నారు. అందుకని మిత్రులారా, యాజమాన్యం కూడా ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులకు గ్యారంటీ ఇవ్వండి, సంస్థలు విలీనం చేయండి, అడుగు వేయండి అని చెప్పేసి ఈ సందర్భంగా యాజమాన్యం కూడా డిమాండ్ చేస్తూ ఈ సభ వేదిక నుంచి ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ కార్మిక సంఘాలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ సంఘాలకు రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు. ప్రజాస్వామ్యంలో ఏ సంఘానికి ఆ సంఘాల అభిప్రాయం తప్పేమీ కాదు. కానీ ఎవరికి ఎన్ని అభిప్రాయాలు ఉన్నా కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సంస్థల వినియోగం రెగ్యులరైజేషన్ ప్రధాన డిమాండ్ కోసం సంఘాలు మీరు మేము ఉద్యోగులు పోరాడదాం, ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం దొరుకుతుంది. ఆ రకంగా ఈ జేఏసీకి బయట ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మిక సంఘాలన్నీ కూడా మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా రావాలని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే సందర్భంలో మిత్రులారా, కార్మికులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి ఆలోచించండి. ఇది సంఘాల సమస్య కాదు, జెండాల సమస్య కాదు, నాయకుల సమస్య కాదు, కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సమస్యలో విలీన సమస్య. దానికోసం మీ సంఘాలని జెండాలని పక్కన పెట్టండి. ఈ జేఏసీ పిలుపులలో పెద్ద ఎత్తున మీరు మేము పాల్గొందాం, ఉద్యమిద్దాం, ఖచ్చితంగా మన నెరవేర్చే వరకు పోరాడమని చెప్పేసి ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ కార్మికులను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే సందర్భంలో ఈరోజు ఉద్యోగులు కూడా మేము సంఘాలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి మీ కింద పనిచేసేటువంటి అనేక సంవత్సరాలుగా మీతో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికుల యొక్క ఈ దయనీయమైన పరిస్థితి, ఈ దరిద్రపు వ్యవస్థకి, ఈ బానిసత్వ వ్యవస్థకి ఇప్పటికైనా కూడా విముక్తి కోసం మీరు శక్తి వంచన లేకుండా మనస్ఫూర్తిగా ఈ ఉద్యమానికి ముందు తీసుకెళ్తున్న తోడ్పాటు అందించండి. మీ వెనక కాంట్రాక్ట్ కార్మికులు సంఘాలు మేము కలిసి వస్తాం. ఖచ్చితంగా మీరు మేము కలిస్తే
ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చేసినటువంటి అవకాశాలకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ పాల్గొన్నటువంటి కార్మికులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.